అమెజాన్ ఫ్రెష్లో షాపింగ్ చేయడానికి వచ్చాము. దీని స్పెషాలిటీ ఏంటంటే బిల్లింగ్ ప్రాసెస్ ఏమీ ఉండదు, ఆన్లైన్లో పేమెంట్ జరుగుతుంది. ఎలా చేయాలో ఏంటో లోపలికి వెళ్ళి చూద్దాం రండి. షాప్లోకి ఎంటర్ అవ్వాలంటే మన మొబైల్లో అమెజాన్ షాపింగ్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని ఉండాలి. యాప్ ఓపెన్ చేసి కార్ట్లోకి వెళ్తే పైన ఫ్రెష్ కోడ్ ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే మనకి షాప్లోకి యాక్సెస్ వస్తుంది. ఒక అకౌంట్ నుంచి ఎంతమంది అయినా ఎంటర్ అవ్వచ్చు, కానీ ఎంటర్ అయిన ప్రతి పర్సన్కి కోడ్ స్కాన్ చేయాలి. ఎంటర్ అవ్వగానే అమెజాన్ ఫ్రెష్ పేపర్ అండ్ క్లాత్ బ్యాగ్స్ ఉన్నాయి. నేను ఒకటి పిక్ చేసుకుని షాపింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఇక్కడ ఫ్రూట్ సెక్షన్ ఉంది. ఆల్ వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ లైక్ గ్రేప్స్, బెర్రీస్, మ్యాంగోస్ అన్నీ ఉన్నాయి. నేను స్ట్రాబెర్రీస్ తీసుకున్నాను. అన్ని సూపర్ మార్కెట్స్లో దొరికే ప్రోడక్ట్సే ఇక్కడ దొరుకుతున్నాయి. కానీ ఈ స్టోర్ ప్రత్యేకత ఏంటంటే ఒకసారి పైన చూడండి. ఇక్కడ హ్యాంగ్ అవుతున్నవి కెమెరాస్ అండ్ సెన్సర్స్. ఇవే షాప్ మొత్తాన్ని మానిటర్ చేస్తూ ఉంటాయి, ఇంకా బిల్లింగ్ ప్రాసెస్లో కూడా కీ రోల్ ప్లే చేస్తాయి. ఈ స్టోర్లో మీట్ సెక్షన్ కూడా ఉంది. ఇక్కడ మనకి చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ అన్నీ దొరుకుతున్నాయి. అలానే ఇక్కడ రెడీ టు ఈట్ ఐటమ్స్ కూడా చాలానే ఉన్నాయి. చికెన్ నగెట్స్, మీట్ బాల్స్ అని చాలా వెరైటీస్ దొరుకుతాయి. జస్ట్ 5 minutes బేక్ చేసుకొని ఎప్పుడైనా స్నాక్స్లో తినడానికి బాగుంటాయి. కోల్డ్ కంట్రీస్లో ఆల్మోస్ట్ అన్ని సూపర్ మార్కెట్స్లో మనకి ఆల్కహాల్ సెక్షన్ ఉంటుంది. అలానే ఈ స్టోర్లో కూడా ఉంది. ఇక్కడ వీళ్ళకి రూల్స్ కూడా స్ట్రిక్ట్గానే ఉంటాయి. ఓన్లీ 18+కే ఈ ప్రోడక్ట్స్ సేల్ చేస్తారు. అది బిల్లింగ్ కౌంటర్ దగ్గర ఐడి ప్రూఫ్ చెక్ చేసి ఇస్తారు. కానీ ఈ స్టోర్లో మనకి బిల్లింగ్ కౌంటర్ లేదు కాబట్టి ఇక్కడ ఒక సెక్యూరిటీ పర్సన్ ఉండి ఓన్లీ 18+కే ఈ సెక్షన్లోకి అలౌ చేస్తున్నాడు. మిగిలిన వాళ్ళందరినీ రిస్ట్రిక్ట్ చేస్తున్నాడు.
అసలు ఇది బిల్లింగ్ ఎలా చేస్తుంది, దానికి మనం ఏ ప్రోడక్ట్ తీసుకున్నామో ఎలా తెలుస్తుందో తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాను. పది 15 నిమిషాల తర్వాత నేను ఒకటి గమనించాను. అదేమిటంటే ప్రతి ర్యాక్ చివర ఇలా డివైడ్ అయి ఉంది. అసలు ఇవి ఇలా ఎందుకు ఉన్నాయా అని ఒక ర్యాక్ని పట్టుకొని పైకి లేపి చూశాను. అలా 2-3 వాటిని చూసిన తర్వాత నాకు ఒక విషయం అర్థమైంది. పైనున్న సెన్సార్స్ అండ్ కెమెరాస్ మనిషి పొజిషన్ని ట్రాక్ చేస్తుంటే కింద ఉన్న ర్యాక్ ఒక వెయింగ్ స్కేల్లా పనిచేస్తుంది. అంటే మన ర్యాక్ ఒక వెయిట్ మిషన్ మీద పెట్టినట్టు అనమాట. మనం ఏదైనా ఒక ప్రోడక్ట్ పిక్ చేసుకున్నప్పుడు టోటల్ వెయిట్లో నుంచి ఆ ప్రోడక్ట్ ఒక వెయిట్ మైనస్ అవుతుంది. ఇలా మనం అది ఆ ప్రోడక్ట్ తీసుకున్నామని క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. అందుకే ఈ స్టోర్లో ఒకే వెయిట్ ఉన్న ప్రోడక్ట్స్ సేమ్ ర్యాక్లో ఉండవు. పర్టికులర్ టైంకి స్టోర్లో మీరున్న పొజిషన్ని బట్టి ఆ టైంలో అక్కడున్న ర్యాక్ నుంచి ఏ ప్రోడక్ట్ వెయిట్ అయితే తగ్గుతుందో ఆ ప్రోడక్ట్ యొక్క బిల్ మీ కార్ట్లో యాడ్ అవుతుంది. ఈ సిస్టమ్ చూస్తుంటే నాకు ఒక సందేహం కలుగుతుంది. అదేమిటంటే మల్టిపుల్ కస్టమర్స్ గ్రూప్గా ఒక ర్యాక్ దగ్గరికి వెళ్ళి అందులో కొంతమంది మాత్రమే ఒక ఐటెంని పిక్ చేసుకుంటే సిస్టమ్ వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేస్తుంది? మీలో ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ షాప్కి చిన్నపిల్లలతో వచ్చేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఏ చాక్లెట్ బిస్కెట్ తీసుకొని పక్క ర్యాక్లో పెట్టేస్తే ఆ వెయిట్ అక్కడి నుంచి రెడ్యూస్ అయ్యి మీరు కొనకపోయినా అది మీ కార్ట్లోకి యాడ్ అవుతుంది. సో చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇలా మీకు కావలసిన వస్తువులన్నీ తీసుకున్నాక మీరు బయటికి వెళ్ళిపోవచ్చు. మీరు బయటికి వెళ్ళిన 1 అవర్ లోపు బిల్ మీ అమెజాన్ అకౌంట్కి యాడ్ అవుతుంది. మీ అమెజాన్ అకౌంట్కి యాడ్ చేసిన కార్డ్ నుండి అమౌంట్ డిడక్ట్ అవుతుంది. ఇవి ఇక్కడ ఎలా పనిచేస్తాయో స్టోర్ మెంబర్ మనకి వివరిస్తున్నారు. After you leave the store, within like an hour or two at the most, you'll receive your receipt and it will show up as any other Amazon order. And How does you know like what all items I have picked up? so
basically the system, so if you look at the ceiling, we have cameras and sensors everywhere. So those track your location, and every shelf has a scale underneath. So the system knows where you are and what item you pick. How am I identified using the scan and the brand? Yes. Okay. It doesn't track any personal information from what I know. It just tracks your position in the store. చూసారు కదండి, అమెజాన్ ఫ్రెష్ చూడడానికి నార్మల్ గ్రాసరీ స్టోర్ లానే ఉంది, కానీ లోపల చాలా టెక్నాలజీ ఉంది. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే లైన్లో నుంచుని బిల్ కట్టి అంత ఫ్రస్ట్రేషన్ అవ్వాల్సిన అవసరం ఉండదు. జస్ట్ పిక్ అండ్ గో తీసుకుని వచ్చేసేయచ్చు అనమాట. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అమెజాన్ ఫ్రెష్కి దగ్గరలోనే ఒక చిన్న ఫుడ్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది. సో దాన్ని కూడా ఒకసారి చూద్దాం రండి. ఈ ఫుడ్ ఫెస్ట్లో మాకు సమోసా మరియు బజ్జీ స్టాల్ కూడా కనిపించింది. టేస్ట్ ఎలా ఉంటాయా అని 2 సమోసా తీసుకున్నాము. పక్కనే ఒక చర్చ్ కూడా ఉంది.
ఇది పోలిష్ రోమన్ క్యాథలిక్ చర్చ్. లోపల ఎలా ఉందో చూద్దాం రండి. చర్చ్ లోపల ఫోటోగ్రఫీ ఆర్ వీడియోగ్రఫీ అలౌ లేదు. మీకు చూపించడం కోసం పర్మిషన్ తీసుకుని షూట్ చేశాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.